ఏం చేయగలగాలి అంటే అప్పుడెప్పుడో నువ్వు నేర్చుకున్నది అట్లాగే పెట్టుకోకూడదు, ఇంకొంచెం స్టాండర్డ్ పెంచుకుందువు గాక. హల్లెలూయా. ఏమండి అప్పుడప్పుడు అనట్లేదా? ఏం చదువుతున్నావు అంటే థర్డ్ స్టాండర్డ్. ఏంటంటే చెప్పండి, పిల్లలు ఏమంటారు? ఏం చదువుతాం? 7th స్టాండర్డ్, 9th స్టాండర్డ్. అర్థమవుతుంది అంటే ఫస్ట్ అయిపోయింది, సెకండ్ అయిపోయింది, థర్డ్ అయిపోయింది, ముగించుకుంటా వచ్చి ఎక్కడికి వచ్చాడు? 9th స్టాండర్డ్కి వచ్చాడు. 9th స్టాండర్డ్కి వచ్చినప్పుడు చెప్తాడా, రానప్పుడు చెప్తాడా? మరి మనం ఎంతకు ఎదుగుతున్నాం? అర్థమవుతుందా? నీతి విధులే, దేవుడిచ్చిన నీతి విధులే, కాదన్నంలే. ఆ స్టాండర్డ్లోకి ఎంతగా రాగలుగుతున్నాం? యేసుప్రభువును నమ్ముకున్నప్పుడు ఉన్న ఆ నీతి వేరు. అర్థమవుతుందా? రోజులు గడవగా నీ వ్యక్తిగత జీవితంలో కనిపించవలసిన ఆ నీతి ఇంకొంచెం పెరగాలి, కానీ తరిగిపోకుండాను గాక. ఎప్పుడైతే ఆ ఆజ్ఞలు ఒక్కొక్కటిగా తూచా తప్పకుండా మన వ్యక్తిగత జీవితం నెరవేర్చుకుంటూ రాగలుగుతూ ఉంటామో ఆ నీతి మనకు కలుగునుగాక. హల్లెలూయా. దేవుని ద్వారా నీతి కలుగునుగాక. ఒక మాట చూపిస్తాను చూడండి ప్రియమైన వల్ల. నాకు అంటే చాలాసార్లు చదివాను, కానీ ఈ సందర్భంలో నాకు బాగా నచ్చింది ఆ మాట. చూడండి, ఆదికాండం 24, ఆదికాండం 20:4. అబీమెలెకు గనుక ప్రభువా ఇట్టి నీతి గల జనమును. అతగాడెవరు? దేవుని నమ్మాడా, దేవుని నమ్మలేదా? అన్యుడా లేక క్రైస్తవుడా? చెప్పలేమండి. ఒక అన్యుడు, దేవునిని నమ్మని వ్యక్తి, దేవుడంటే ఎరగని వ్యక్తి, దేవుడంటే తెలుసుకోవాలన్న ఆ ప్రయత్నం కూడా ఆ వ్యక్తి చెయ్యలేదు. ఆ ప్రాంతంలో ఏమండి ఆయన చెప్పిన మాట ప్రకారం మనం గమనించగలిగితే ఇట్టి నీతి గల జనమును అంటే ఆ ప్రాంతం దేంతో నిండుంది? ఒకసారి చెప్పండి, గట్టిగా చెప్పండి. వాళ్ళు ఎవరు? దేవుని బిడ్డలా? దేవుని నమ్ముకున్నారా? ఆదివారం మందిరానికి వెళ్తున్నారా? దేవుని స్తుతించేవారా? దావీదులాగా దేవుని స్తుతించారా? గణపరిచారా? మహిమపరిచారా? లేదే. ఆయన అంటాడు, ఇట్టి నీతి గల జనాన్ని హతం చేస్తావా? ఇట్టి నీతి కలిగిన జనం. ఇక్కడ ఉన్నది ఎవరు తెలిసినా నీతి కలిగిన జనం. ఒక అన్యుడు అంత ఛాలెంజ్తో కూడిన ఆ మాట అనగలిగినప్పుడు మన వ్యక్తిగత జీవితాలు ఇంకెంత ఛాలెంజ్గా ఉండగలగాలి, ఇంకెంత ఛాలెంజ్తో కూడిన మాట అనగలగాలి. సరే గమనించిన ప్రియమైన వాళ్ళరా, ఇంకెంత నీతి ఉండాలి. దేవుని బిడ్డలు మనం చెప్పుకుంటా ఉన్నాం మనం. ఏమండి ఆ తర్వాత మన వ్యక్తిగత జీవితంలో యేసుప్రభుని నమ్మిన మనం, యేసుప్రభుని ఆరాధిస్తున్న మనం, యేసుప్రభు స్తుతిస్తున్న మనం, గణపరుస్తున్న మనం, ఏమంటే ఆదివారం మందులు ఉంటున్న మనం ఇంకెంతగా పెరగాలి, ఇంకెంత నీతి కలిగిన జనంగా మారాలి. రోజు రోజుకి ఇంకెంత నీతిగా మార్చబడాలి ప్రియమైన వాళ్ళరా. నీతి దేవునికి ఎలాంటిదంట? యుక్తమైనది అని రాయబడింది. హల్లెలూయా. నీతి యుక్తమైనది. నువ్వు మాట్లాడే మాటల్లో ప్రియమైన వల్ల నీతి ఉండగలగాలి, అనీతిగా అది ఉండాల్సింది. నీ జీవితమే నీతిగా మార్చబడినప్పుడు నీతి కలిగిన మాటలే నీ నోట్లో నుంచి వస్తానే ఉంటాయి. అట్టి కృప ప్రభు చూపును గాక. హల్లెలూయా. నిన్న ఒక చోటుకి పోయా, ఇది భోజనానికి రమ్మంటే వెళ్ళాం. అందరం కూర్చున్నామండి. ఆ తల్లి పెడితే ఇంకా మొదలుపెట్టినట్లేదు, తినేదానికి మొదలు పెట్టలేదు. మరి ఈలోపు భర్త వచ్చాడు. భర్త వచ్చి బాగున్నారన్నా అన్నాడు. బాగున్నామన్నా, వందనాలన్నా అన్నా. మీరు ఎట్లా ఉన్నారంటే బాగున్నామన్నా. డ్యూటీకి పోయిస్తున్నాను, డ్యూటీకి కూడా పోయిస్తున్నామన్నా అన్నారు. ఆ తర్వాత ఆయన మొదలుపెట్టాడు. ఏమని తెలిసిన అన్న, ఇదిగో ఈ మనిషి పిచ్చిదానిలాగా పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటుందన్నా అన్నాడు. ఏంటి అన్న?
అదేనన్నా ఎలక్ట్రికల్ తెలుసా మీకు? అదే ఎలక్ట్రీషియన్ ఉంటారే, ఏఈలు డిఈలు తర్వాత హెల్పర్లు వాళ్ళు ఉంటారు కదా. ఇంటికి వస్తే అడిగితే ఎన్ని లైట్లు ఉన్నాయి, ఎన్ని ట్యూబ్లు ఉన్నాయి, ఎన్ని వాషింగ్ మిషన్లు ఉన్నాయి, ఎన్ని ఏసీలు ఉన్నాయి, ఇంకా ఏమేమి ఉన్నాయి అంటే మొత్తం చెప్పేసిందన్న మనిషి. ఏం చెప్పిందంట? నోరు తెరవండి. ఇంట్లో ఒక ఏసీ ఉంది, ఒక కూలర్ ఉంది, ఒక ఫ్రిడ్జ్ ఉంది, ఆ తర్వాత ఏంటి ఏదో చెప్పారు, మొత్తం చెప్పేసిందన్న. చెప్పిందో లేదన్నా 15,000 బిల్లు పంపించారన్న. ఏమంట చెప్పరామండి. నేను మంచిదే కదా, మంచిగా చెప్పింది కదా, చెడు ఏం చెప్పలేదు కదా అన్న. అవునా కదా? మీరైతే ఏం చేస్తారు ఇప్పుడు చెప్పండి? మీరేం చేస్తారు? దాచిపెట్టి కొంచెం కప్పెట్టి దానికి మళ్ళీ ఇంకొక రంగేసి, ఆ రంగు కనపడితేమని ఇంకొక రంగేసి, మాసిబూసి చెప్పండి, మసిబూసి మారేడుగా చేస్తారా మీరు? చేయరా? ముసుగులు బాగానే ఉంటాయి, తర్వాత బైబిల్ సంకల్లో బాగానే ఉంటుంది, సపోర్ట్లు బాగానే, అన్నీ బాగానే ఉంటాయి, అన్నీ బాగానే ఉంటాయి కదా. జాగ్రత్త, మీ జీవితంలో అలాంటి బతకమాకండి. ఎన్నోసార్లు చెప్తున్నాను మీకు. ఉన్నది చెప్పండి, తప్పేంటి? ఉన్నది చెప్పండి. సరే, సడన్గా వచ్చేయడానికి ఎవడన్నా అప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు 15,000తోనే పోయింది. నేనన్నాను అది లోడు కోసం కట్టించుకొని ఉంటారులేన్నా అని అంటే, అవునన్నా లోడ్ ఎక్కువైందంటన్నా. మరి లోడ్ ఎక్కువైతే కట్టించుకోరా. హల్లెలూయా. నీ ఇష్టం వచ్చి అన్నీ తెచ్చిపెట్టుకొని లోడ్ ఎక్కువైందంటే కట్టించుకోరా. నువ్వు 15,000 కట్టావు, నేను మందిరానికి 85,000 90,000 కట్టా అని చెప్పా. హల్లెలూయా. మరి నిజమే. మరి ఆ మూమెంట్లోనే ట్రాన్స్ఫర్ పెడదామని చెప్పేసి అనుకుంటే మనకు స్థలం కుదరలా. వాళ్ళు వచ్చి ఎస్టిమేషన్ వేస్తే 6 లక్షలు అన్నారు. నా వల్ల కదలే పో అన్న. తర్వాత పెద్ద ఆయనతో మాట్లాడాం, ఇక్కడ ఉన్న గుంటూరులో ఉంటే ఆయనతో మాట్లాడిస్తే, ఆయన అయ్యా మీకు అది రాదంటయ్యా, అది మన మందిరానికి వచ్చే విశ్వాస అనమాట ఆయన. అది మనకు రాదంటయ్యా, సిటీ మీటర్ కుదరదంటయ్యా, మరి ఏం చేయాలయ్యా? ఉన్నంతకాలం అట్లాగే వాడుకోవాలయ్యా. హల్లెలూయా. నేను ఆ మాట చెప్పొచ్చా మరి? అవునా కదా? కనుక ఎప్పుడైనా సరే నీతి కలిగి బ్రతకండి, నీతి కలిగిన జనాంగంగా ఉండండి. 4 రూపాయలు కదా నీకు అవసరమైంది. నీకేం కావాలి? నోరు తెరవండి. నీతిగా బ్రతకడం నేర్చుకోండి. పోయింది 15,000 పోని, ఇంకెవడన్నా వస్తారా మన దగ్గరికి? ఎక్కువైంది, నీ దాడిది ఎక్కువైంది, ఇది ఎక్కువైంది, ఇది ఎక్కువైంది వస్తారా? ఒరే మేము కట్టాము చూడరా అనొచ్చు. అవునా కదా? వాళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళ చేతులు పట్టుకోవాల్సిన అవసరం లే. అయ్యా తప్పు అయిపోయింది, అయ్యా తప్పు చేయాల్సిన బతుకు అది ఎందుకు మనకు అవసరమా? మన దేవుడు నీతి కలిగిన దేవుడు. హల్లెలూయా. చూడండి, ఒక అన్యుడికి ఉన్న ఆ నీతి కూడా లేకపోతే నువ్వు దేవుని బిడ్డవేనా? నువ్వు అనుకోవడమే, లేకపోతే నేను అనుకోవడమే దేవుని బిడ్డని. దేవుని మనం అనుకోవడం అంతే. దేవుడు చూసి అండు నువ్వు నా బిడ్డవరా అని. ఆయన చూడండి ఎంత స్పష్టంగా చెప్తుండ, అయ్యా నేను తప్పు చేయాలని చెప్పి తీసుకొని ఆ అమ్మాయిని ఇంట్లో పెట్టుకోలేదయ్యా, నేను పాపం చేయాలని తీసుకొచ్చి పెట్టుకోలేదయ్యా, ఆమె నా భార్యగా చేసుకుందామని చెప్పి తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టుకోలేదయ్యా. దేశంలో అందరిలో అందంగా ఉందంట, అందరు చెప్పారు కాబట్టి ఆ అందమైందే ఎక్కడ ఉండాలా చెప్పండి? నా దగ్గర ఉండాలి. ఇప్పటికి కూడా మీకు ఒకసారి చెప్పాను అనుకుంటా, మీరు దుబాయ్ ఆ ఏరియా యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లేకపోతే ప్రపంచంలో ఏ వస్తువైనా తయారు చేయనియండి, మొట్టమొదటి వాళ్ళ దగ్గరికి వస్తుంది, రాజుగారి దగ్గరికి వస్తుంది. ఆ ప్రాంతాన్ని ఇప్పటికీ రాజులే పరిపాలన చేసేది వాళ్ళు. అక్కడ యుఏఈలో రాజులే ఉంటారు. ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళిపోద్ది. ఈయన రాజు అని మనకు తెలియదు. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, ఎమ్మెల్యే అని తెలుసో తెలీదా? ఆ ఏరియాలో ఆయన రాజు అని కూడా తెలీదు. మేము షాపుకి పోతే, ఆ దుబాయ్లో ఒక షాపుకి పోతే, షాపింగ్ మాల్కి పోతే మామూలుగా ఆయనే కారు తోలుకొని వచ్చాడండి. ఆయనే వచ్చి కూరగాయలు తీసుకుని ఆయనే పోతా ఉన్నాడు. ఈయనేనండి దేశపు రాజు అన్నారు. సెక్యూరిటీ లేదు,
ఎవ్వడు రాలేదు, తోడు లేడు, ఎవ్వడు లేడు. ఆయనే వచ్చాడు డ్రైవింగ్ చేసుకుంటున్నా. ఆయనే ఏమండి కూరగాయలు ఆయనే ఆయనకు కావాల్సిన అన్నీ తీసుకుని వెళ్ళిపోతా ఉన్నాడు. అదేదంటారు చల్లం దానికి, చెప్పండి గట్టిగా, గరుకులు మెండు అంట చల్లం దానికి. చెల్లేదానికి గరుకులు మెండి ఏం అవసరంలే, చల్లం దానికైతే గరుకులు పెట్టాలి. ఇప్పుడు మీరు చూడండి, ఏమంటుంది ఏమంటుంది దాన్ని ఇక్కడ పెట్టుకుంటారే, ఏమది బంగారం కాకుండా పెడతారుగా, రోళ్ళు గోల్డ్. రోళ్ళు గోల్డ్ చూడండి, రోళ్ళు గోల్డ్ లాగా పెడితే కొనుక్కుపోతారా? దానికి ఎంత మెరుగు చేస్తారు? చల్లంది, అది చల్లందని గరుకులు మెండంట. అలాగా జీవితం మారకూడదు ప్రియమైన వాళ్ళరా. ఒక అన్యుడు, దేవునిని నమ్మని వ్యక్తి, దేవుడంటే తెలియని వ్యక్తి జీవిస్తున్న జీవిత విధానాన్ని దేవునికి చెప్తాను, మనిషికి కాదు. మరలా మనిషికి చెప్పడంలే. ఆ మాట గమనించండి. ఇక్కడ ఆ మాట చూడ, ప్రభువా ఇట్టి నీతి కలిగిన జనమును మతం చేస్తావా? మతం చేస్తా ఉంటాయా? నేను ఎందుకు చేస్తాను? నాతం చేసేవాడిని, అసలు ఇంటికి తీసుకొచ్చినప్పుడు చేసేవాడిని కదరా. అందుకే కదా నేను నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడింది. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, ఏ రోజుకైనా సరే, ఎప్పటికైనా సరే నీతిగా బతకడం నేర్చుకోండి. నా ప్రభువటి కృప దయచేయును గాక. హల్లెలూయా. అబ్రహామును గురించి మనం చూస్తే బైబిల్లో వ్రాయబడిన మాట, అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి తెలుసు కదా. ఆ రెఫరెన్స్ చూస్తారా? 15:6, ఆదికాండం 15:6 చూడండి. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా. ఎప్పుడు వచ్చిందంట అది? నీతి అనేది ఎప్పుడు వచ్చిందంట? నమ్మినప్పుడే వచ్చేసిందంట. నువ్వు దేవునిని నమ్మినప్పుడే నీలోనికి రావాల్సిందేంటి? నీతి. ప్రియమైన వాళ్ళరా, అంతకుముందులా వరకు అనీతి సంబంధమైన జీవితం, అనీతి కార్యక్రమాలు నడిపించబడిన నీ బ్రతుకు ఎలా మారిపోవాలంటే నీతిగా మార్చబడును గాక. హల్లెలూయా. సరే, ఆయనలో ఉన్న నీతి ఆయనలోనే ఉందా అని అంటే మీరు ఎక్కడ చూడండి, 18-19 గమనించండి. 18-19, 18వ అధ్యాయం 19 వచ్చిన ఎట్లనగా, యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించున్నట్లు. దేవుడు చెప్తున్న సాక్ష్యం అది. అబ్రహాము నన్ను నమ్మాడు, ఆ నమ్మింది ఆయనకి నీతిగా మార్చబడింది. ఆయన నీతిగా బ్రతకడమే కాదు, నీతిగా నడిపించబడ్డమే కాదురా బాబు. ఆ అబ్రహాం ఏం చేశాడు తెలిసిన? తన తరువాత, అదవుతుందా? తన తరువాత, అది గుర్తుపెట్టుకోవాలి. నీవు నీతిగా బ్రతకడమే కాదు, నీ తరువాత నీ పిల్లలు, తర్వాత ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గముల యందు గైకొనుట, ఆ మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించున్నట్లు. అబ్రహాము మనసులో ఉన్న ఆలోచన కూడా దేవుడు చెప్తా ఉన్నాడు. అట్టి కృప ప్రభు మనందరి మీద కుమ్మరించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, పెద్దలుగా ఉన్న లేదా తల్లిదండ్రులుగా ఉన్న మీరు, లేదా కుటుంబాన్ని నడిపిస్తూ ఉన్న మీరు ఏం చేయాలి అంటే నీతిగా బ్రతకడమే కాదు, నీ తరువాత నీ పిల్లలకి ఏమి నేర్పాలి? నీతిగా బ్రతకడం నేర్పగలగాలి. దుర్మార్గంగా, అనీతిగా, అక్రమాలుగా నడిపించబడ్డం నువ్వు నేర్పకూడదు. ఏ రోజు నేర్పకూడదు ప్రియమైన వాళ్ళరా. దాని అంతం వేరు, దీని అంతం వేరు. అనీతిగా, అక్రమంగా నడిపించబడే ఆ పరిస్థితి యొక్క అంతం వేరు. నీతిగా బ్రతుకుతూ నీతిగా నడిపించబడుతున్న వారి యొక్క అంతం వేరు ప్రియమైన వాళ్ళరా.
దాన్ని నువ్వు గుర్తిరగలగాలి. ఏది నీకు ముఖ్యం, శాశ్వతమైనది ఏది, అశాశ్వతమైనది ఏది, నీకు శాశ్వతమైన జీవాన్ని ఇచ్చేది ఏది, నేను తీసుకుపోయి నరకంలో పడవేసేది ఏది, నీకు ఉపయోగకరంగా ప్రయోజనకరంగా ఉండకుండా ఉండేది ఏది అనేది నువ్వు గ్రహించి ముందుకు అడుగు వేయుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నీతిగా బ్రతకడమే కాకుండా నీతిగా బ్రతికించుట నీవు అలవరుచుకోవాలి. ప్రియమైన వారరా, నీ ఇంట్లో వారికి నువ్వు నీతి నేర్పగలగాలి. నీ వీధిలో ఉంటే ఆ వీధిలో వారికి నీవు నీతి నేర్పగలగాలి. నువ్వు ఒకవేళ ఆఫీసుకి వెళ్ళావా, అక్కడ కూడా నీవు నీతి నేర్పగలగాలి. దేవుని ఎదుట నీవు నీతిగా బ్రతకగలిగిన ఆ స్థితిలోనికి రాగలగాలి. ఆ నీతియుక్తమైన బలులు దేవుడు అంగీకరిస్తాడు. అలాంటి మాటలు నువ్వు మాట్లాడితే ఏమండి దేవుడు మెచ్చుతాడు, నచ్చుతాడు. అలాంటి ప్రత్యుత్తరం ఎలా ఉంటుందో తెలిసిన అంగీకారయోగ్యముగా ఉండునుగాక. హల్లెలూయా. రెండు వాక్యాలు చూపించి ముగిచ్చేస్తాను చూడండి. ఆదికాండం 38:26. ఆదికాండం 38:26. గట్టిగా చదవండి. యోధావారిని, యోధా మరిది కదా, యోధావారిని వాటిని గుర్తుపట్టండి. ఎట్లా మీరు యోధా ఆపండి, ఆపాలి అక్కడ చదివేటప్పుడు యోధా అని ఆపి తర్వాత వాటిని గుర్తుపట్టి నేను నా కుమారుడైన షేలాను ఆమెకి ఇయ్యలేదు గనుక ఆమె, గట్టిగానండి, ఆమె నాకంటే, ఒప్పుకుంటారా? ఎప్పుడైనా చెప్తారా మాట? ఎప్పుడైనా చెప్తారా? ఎప్పుడైనా చెప్పుంటారా? హల్లెలూయా, హల్లెలూయా. ఆమె తన కోడలు, పెద్దోడికి పెళ్లి చేస్తే పెద్దోడు చనిపోయాడు. తర్వాత ఆమెను చిన్నోడికి ఇస్తే చిన్నోడు చనిపోయాడు. ఇక చిన్నోడు ఉంటే వాడు వయసు రాలేదని చెప్పేసి అమ్మ వీడు పిల్లోడు కదా, వీడికి చేయడం కష్టమమ్మా, ఇంటి దగ్గర ఉండు, వాడు పెద్దోడు అయిపోతే అప్పుడు చేస్తామనంటే ఆమె పోయి ఆ ఇంట్లో, వాళ్ళ ఇంట్లో ఉన్నది. ఇంట్లో ఉంటే ఈడేమో పెద్దోడయ్యాడు, పెరిగాడు, వయసు వచ్చాడు. ఏమండి ఇచ్చి చేయాల్సింది చేయకపోతే ప్రియమైన వలన ఆమె కాస్త మారు వేషం వేసి ఆ దారిలో నిలబడింది. దారిలో ఉంది. ఈయన దారిలో పోతా పోతా ఏమండి కకృతి బుద్ధి కలిగి పాడు పని చేశాడు. అర్థమైంది. ఆ తర్వాత ఆమె ఏం చేసింది తెలుసునా, నాకేమి ఇస్తావంటే ఆయన గారు అంత దారము, ఏమండి ఆ తర్వాత ముద్ర, తర్వాత కర్ర ఒకటి ఇచ్చిపోయాడంట. కొన్ని రోజుల తర్వాత ఈమె గర్భవతి అయిందని తెలుసుకొని ఆ యోధ ఏం చేశాడు తెలిసిన, నా కోడలు అంటే పని చేయడమా, నా కోడలు నాకు మర్యాద లేకుండా చేయడమా, నా కోడలు పిల్ల నాకు అగౌరవం కలుగు చేయడమా అని రౌద్రుడైపోయాడు, కోపపడ్డాడు. ఆ తర్వాత దాన్ని బయటకు తీసుకురండి, ఈరోజు కాల్చి పడవేస్తా, దాన్ని కాల్చేస్తా, ఈరోజు కాల్చేస్తా. ఎంత రౌద్రుడు, ఎంత కోపం వచ్చింది చూడండి ప్రియమైన వాళ్ళ. ఆ పరిస్థితుల్లో ఆమె అవి తీసుకొని వచ్చాయా, ఈ ఎవరియో కాస్త ఆయన కానీ గుర్తుపట్టమనండి, మా మామగారిని గుర్తుపట్టమనండి, అప్పుడు నన్ను కాల్చమనండి, నన్ను చంపేసేయమనండి, ఏమైనా చేయమని నాకు ఇబ్బంది ఏమి లేదనంటే అవి తీసుకొచ్చిన తర్వాత అయ్యగారు జాగ్రత్తగా చూశాడు. చూసిన తర్వాత బుద్ధి తెచ్చుకొని, రే రాపోదాం రా, ఏంటయ్యా అంత కోపంతో వచ్చి అంత రౌద్రుడు వచ్చావు, రారా పోదాం. ఆమె నాకంటే నీతిమంతురాలు ఆమె. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా. కనుక మన వ్యక్తిగత జీవితంలో ఒకరి కంటే నీతిగానే మనం బ్రతకగలగాలి. మీకు చెప్పవలసిన మాట అది. అర్థమవుతుందా? మనకు గ్రహించాల్సిన మాట అది. ఒకరి కంటే మనం ఎలా ఉండాలి? నీతిగానే బ్రతకాలి. వాళ్ళు ఎలా ఉన్నారు కదా అనే మాట అనకూడదు. వాళ్ళ కంటే నీతిగానే ఉండాలి. నువ్వు ఎవరితో పోల్చుకోవాలి తెలిసినా యేసయ్యతో నువ్వు పోల్చుకోగలగాలి. పోల్చుకోగలిగితే యేసయ్యతో పోల్చుకోవాలి. లోకంలో ఉన్న ఏ మనిషితో పోల్చుకోకూడదు, ఎవరితో కూడా పోల్చుకోకూడదు. అర్థమవుతుందా? యేసయ్యతో నువ్వు పోల్చుకోగలగాలి.
అట్టి కృప ప్రభువు అనుగ్రహించును గాక. వ్యక్తిగత జీవితంలో ప్రియమైన వలన నా కంటే వారెవరు, వాళ్ళ కంటే నువ్వు ఎలా మారిపోవాలి, నీతిగా మార్చబడగలగాలి. ఇదే సందర్భంలో ఇంకో మాట గుర్తు చేస్తాను చూడండి. సమూయేలు మొదటి పుస్తకం 24:17. సమూయేలు మొదటి పుస్తకం 24:17. దావీదుతో ఇట్లనెను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న గనుక నీవు. హల్లెలూయా. దావీదులో ఎలా ఉందంట నీతి? ఆ మాట గమనించండి. సౌలు కంటే నీతిపరుడు అంటే ప్రియమైన వాళ్ళ. సౌలు కంటే నీతి పెరుగుతూనే ఉంది కానీ తరిగిపోవాల ప్రియమైన వాళ్ళ. యేసు ప్రభు వారు ఈ లోకంలో సంచరిస్తున్న రోజుల్లో ఆయన కొండ మీద చేసిన ప్రసంగంలో ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. మత్తయి సువార్తమానం 5వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్తమానం 5వ అధ్యాయం 20వ వచనం. అందరూ చదవండి. శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల ఏంటంట, మీరు పరలోక రాజ్యములో ప్రవేశింప నేరని. ఆ మాట గమనించండి. అంతమంది జనసమూహం ఆయన దగ్గరికి వచ్చి కూర్చుని దేవుని వాక్యాన్ని వింటూ ఉంటే ఏమండి చెప్పిన మాట తెలిసిన, శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడలా. మీ నీతి అంటే ప్రభు కోరుకున్నది ఏంటి? మన నీతి ఏం కావాలి? అధికం కావాలి. వాళ్ళ నీతితో కాదు మనం పోల్చుకోవాల్సింది. వాళ్ళ నీతి కంటే మన నీతి, మనిషి అన్న తర్వాత మనిషిలో కాస్త కొస్త ఉంటుంది, ఉండదని మనం చెప్పలేం. అతనికి తెలిసిన దాని వరకు అతను నీతిగా బ్రతుకుతాడు. అర్థమవుతుందా? కాస్త కొస్త శాస్త్రంలో ఉందనే కదా ప్రభు చెప్పింది. లేదని చెప్పాడా? లేదని చెప్పలా. పరిసయ్యుల్లో ఉందని చెప్పాడా? లేదని చెప్పాడా? ఉంది. కాస్త కొస్త ఉంది వాళ్ళల్లో. అయితే వాళ్ళ నీతి కంటే మీ నీతి ఏం కావాలి? అధికం కావాలి. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయును గాక. ప్రియమైన వాళ్ళరా, మనం భక్తి మార్గంలో భక్తి చేస్తూ ఉన్నామని చెప్పేసి అనుకోవడం కాదు, కానీ దేవునికి యుక్తమైనది ఏంటంటే నీతి. ఆ నీతి మన జీవితంలో ఏం కావాలంటే రోజు రోజుకి అధికమవుతా ఉండగలగాలి. అదే కాదు నువ్వు చేయాల్సింది, ఇంకొంచెం నీతి, ఇంకొంచెం. ఒక వాక్యం నువ్వు చదువుతున్నప్పుడు ఆ వాక్యం నీతో మాట్లాడిందే, అది ఆ నీతి నువ్వు చేయగలుగుతున్నావు కాదన్నంలే. తర్వాత మాట్లాడినప్పుడు అది నీకు చేయగలుగుతున్నావా? ఒకవేళ అది కష్టతరముగా ఉండవచ్చు. అర్థమవుతుందా? కష్టతరముగా ఉంటుంది. ఇందాక చెప్పాను కదా, అడిగితే మొత్తం ఏం చేశారు? గట్టి చెప్పండి. అది సామాన్యంగా అందరూ చెప్పరు. దాచిపెట్టి చెప్తా ఉంటారు. సామాన్యులా మీరు అనకూడదు కానీ. హల్లెలూయా, అవునా కదా? దాచిపెట్టి భర్తకి ఇచ్చేవాళ్ళు ఉంటారు. దాచిపెట్టి చెప్పండి చీటి పాటలు చూస్తున్నాను. భర్తకు తెలియకుండా కట్టేవాళ్ళు ఉంటారు, భార్యకి తెలియకుండా కట్టేవాళ్ళు ఉంటారు. ఏదైనా చేస్తారు. అంత చేయరు, అంతా చెప్తారా? కనుక జీవితంలో ప్రియమైన వల్ల మన నీతి ఏం కావాలంట? గట్టిగా చెప్పండి. రోజు రోజుకి మన నీతి అధికం కావాలి. అట్టి కృప ప్రభు మనందరి మీద కుమ్మరించునుగాక. ఆ నీతి యుక్తమైనది కనుక ఆ నీతి ప్రియమైన వలన మనము కలిగి జీవిస్తూ ఏమంటే మన తోటి వారికి కూడా
కలిగి జీవించగలిగేటట్లుగా చేస్తూ, ఒకవేళ ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, మీరు బాధపడుతున్నా నేను వాక్యాన్ని మారుస్తానా? చెప్పండి గట్టిగా. మీరు ఏడుస్తున్నారు, నేను మారుస్తానా? మీరు ఏడిస్తే నాకేమి, నవ్వితే నాకేంటి, మూతి ముడుచుకుని పోతే నాకేంటి? ఈరోజు మూతి ముడుచుకుంటాం, రేపు నువ్వే వస్తావు. మళ్ళా నిజం తెలుసుకున్నప్పుడు నువ్వే వస్తావు. నిజం అనేది నిదానంగా బయటకు వస్తుంది. అబద్ధం అనేది ఊరంతా తిరిగి రావచ్చు. అర్థమవుతుందా? అబద్ధం అనేది ఊరంతా ఊరిగిద్ది, నిజం అనేది చెప్పండి గట్టిగా నిదానంగా వస్తుంది. నిదానంగా అది ఇంచుమించుగా గంటకి 5 కిలోమీటర్లు కూడా నడవదు. ఏది నిజం అనేది. అబద్ధం అనేది గంటకు 100 కిలోమీటర్లతో పోతుంది. నిదానంగా వస్తుంది ఏదైనా సరే. అందుకే ఎప్పుడు తొందరపడకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన వ్యక్తిగత జీవితంలో ప్రియమైన వాళ్ళరా, రోజు రోజుకి ఏం చేయాలి? మీ పిల్లకి అదే నేర్పండి. బాధగా అనిపించినా పర్లే, ఇప్పుడు బాధ అనిపిస్తుంది, తర్వాత నిజం తెలుసుకుంటారు. తెలుసుకున్నప్పుడు మౌనంగా ఉంటారు. నిజమే కదా, నిజమే కదా, నేను చేసిన తప్పే కదా, నేను మాట్లాడింది తప్పే కదా అని తెలుసుకునే రోజు ఒకటి వస్తుంది. దేవుడు పెడతాడు, తప్పకుండా పెడతాడు. దేవుడు పెట్టకుండా ఏమి ఉండడు. అట్లాగే ఎవరిని వదిలిపెట్టడు. అర్థమవుతుందా? దేవుడు నేర్పించే రోజు ఒకటి వస్తుంది, తప్పకుండా వస్తుంది. హల్లెలూయా. అప్పటిదాకా మనం చెప్తానే ఉండాలి, నేర్పిస్తానే ఉండాలి. అబ్రహాము చూడండి, పాత నిబంధనలో ఉన్న ఆ వ్యక్తికే అంత వైరాగ్యం ఉంటే మనం ఎవరిని క్రొత్త నిబంధనకు సంబంధించిన వ్యక్తులు. హల్లెలూయా. మనం కూడా ఆ స్థితిలోనికి వచ్చుదుము గాక, అంతకంటే మేలైన స్థితిలోనే ఉందము గాక. రోజు రోజుకి మన నీతి ఏం కావాలి? అట్టి కృప దయచేయును గాక. అది దేవునికి అంగీకారమైనది. ఆ మాటలో ఏమన్నా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు అనుకోండి, అది ఆయనకి ఆనందాన్ని కలుగజేస్తుంది. అది అంగీకారయోగ్యమైనది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మన ప్రయత్నాలన్నీ సఫలపరచునుగాక, దీవెన కలుగునట్లుగా ఆజ్ఞాపించునుగాక. నిశ్చయముగా ఈ మాట ఒకరి గుండెలు నీరు కట్టి ఫలింపజేయునుగాక.